హలో మూవీ థ్యాంక్స్ ఇందాకే ధురంధర్ టీజర్ చూసిన. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హ్యాపీ బర్త్డే రణ్వీర్ సింగ్. సో ధురంధర్ టీజర్ అనేది రణ్వీర్ సింగ్ బర్త్డే కాబట్టి రిలీజ్ చేసిండ్రు. సో నేను ఇది ఆల్రెడీ ఒక 10 days ముందే చెప్పిన మీకు. సో ఇది టీజర్ కాదు, జస్ట్ ఫస్ట్ లుక్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఫస్ట్ లుకే 2 minutes 30 seconds ఉంటే మరి టీజర్ లో ఇంకెన్ని నిమిషాలు ఉంటది, ట్రైలర్ ఇంకెన్ని నిమిషాలు ఉంటది, సినిమా ఇంకెంత పెద్దగా ఉంటది, నాకు అర్థమైతే లేదు ఆ టీజర్ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత. కానీ ఫస్ట్ లుక్ మాత్రం ఏ మాటకు ఆ మాట. ఆ సాంగ్ కి బీజిఎం కి మస్తు అంటే మస్తు ఉంది అసలు. కట్స్ గానీ, రణ్వీర్ సింగ్ హెయిర్ స్టైల్ గానీ, ఆబ్వియస్లీ మనకు తెలిసిందే చాలా హెయిర్ స్టైల్స్, బాజీరావు ఇలా చాలా ఉన్నాయి కదా. నాకు క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. నాకు తెలిసి 18+ ఉంటుంది, నాకు తెలిసి ఏ రేటెడ్ ఉంటుంది మూవీ పక్కా. ఎందుకంటే ఈ సీన్ చూసిన తర్వాత అయితే నాకు నిజంగా అనిపించింది ఏ రేటెడే ఉంటుంది అని చెప్పి. పైగా రణ్వీర్ సింగ్ కూడా కొత్తగా ఏం కాదు, పద్మావత్లో ఆల్రెడీ చేసిండు. దీంట్లో మళ్ళీ సేమ్ అదే హెయిర్ స్టైల్ లాగా అనిపిస్తుంది. కానీ హెయిర్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దీంట్లో క్యాస్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, ఇంకా లాస్ట్ రణ్వీర్ సింగ్. సో ఇంత పెద్ద క్యాష్ పెట్టుకొని వీళ్ళు ఇంత మంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిందంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ర్యాప్ పాడింది అయితే హనుమాన్ కైండ్ అంట. చాలా అంటే చాలా బాగుంది అసలు. మీరు ఒక్కసారి ఈ ఫస్ట్ లుక్ చూడండి ధురంధర్ది. మ్యూజిక్ కి తగ్గట్టు ఆ ర్యాప్ అండ్ బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. కట్స్ కూడా చాలా బాగా చేసిండ్రు. సూపర్ అనిపించింది నాకు చూసిన వెంటనే. మస్తు అనిపించింది అవ్వ. నేనైతే దిల్కుష్ అయినా. క్రేజీ ఉంది అసలు. బాలీవుడ్ లో ఒక కొత్త సినిమా వస్తుంది, ఇంత మంచి ఫస్ట్ లుక్ కట్ తీసుకొచ్చిందంటే చాలా చాలా బెస్ట్, మెచ్చుకోవాలి వాళ్ళని. అండ్ దట్ టు ద సర్ప్రైజింగ్ థింగ్ ఈజ్ 5th December 2025కి రిలీజ్ అవుతుంది. ఆ రోజు ఏముంది, రాజా సాబ్ ఉంది, ప్రభాస్ రాజా సాబ్ ఉంది. మరి వీళ్ళు కావాలని బాలీవుడ్లో ఒక మూవీ ఉండాలి అని చెప్పి వస్తున్నారా, లేకపోతే ఏమనుకొని వస్తున్నారా, నాకైతే ఇంత కూడా క్లూ లేదు. వాళ్ళు డేట్ కూడా అనౌన్స్మెంట్ చేసేసిండ్రు ఆల్రెడీ. ఈ ఫస్ట్ లుక్ టీజర్లోనే డేట్ అనౌన్స్మెంట్ చేసేసిండ్రు 5th December 2025 అని చెప్పి. ఆ రెండిట్లో మెయిన్ కామన్ థింగ్ ఏంటంటే సంజయ్ దత్. దాంట్లో సంజయ్ దత్ విలన్, దీంట్లో సంజయ్ దత్ విలన్ మరి ఏం తెలియదు, అర్థం కాలేదు. కానీ ఒక సీన్లో ఒక జీప్లో అక్షయ్ ఖన్నాని కొడతాడు సంజయ్ దత్, అది చాలా కామెడీ అనిపించింది, అది బాగుంది. బట్ ఏమో ఈ ఇద్దరి రైవల్రీ ఏందో నాకైతే అర్థం కాలేదు. అసలు ఏదో కావాలని తీసుకురావాలి మేము అని చెప్పి బాలీవుడ్ తీసుకొస్తున్నట్టున్నారు. ఆ డేట్కి ఏదో ఒక ఫిలిం ఉండాలి పెద్దది అన్నట్టు తీసుకొచ్చినట్టు అనిపించింది నాకు. నేను చెప్పినా కదా సల్మాన్ ఖాన్ది గల్వాన్ వ్యాలీ అని చెప్పి ఒక మూవీ వస్తుందని చెప్పి. అండ్ దట్ టు టైటిల్ నేమ్ మాత్రం బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అని చెప్పి పెట్టుకున్నాడు. చాలా బాగుంది. పోస్టర్ అయితే చాలా బాగుంది. బట్ ఆ పోస్టర్ సేమ్ టు సేమ్ బాగీ 4 అదే మన బాగీ 4 పోస్టర్ లెక్కనే ఉంది, సేమ్ టు సేమ్. వాడిది రైట్ నుంచి ఉంటే వీడిది లెఫ్ట్ నుంచి ఉంది. ఇది చూసినప్పుడే నాకు అనిపిస్తాయి రోజు రోజుకి మన క్రియేటివిటీ లెవెల్స్ అనేది తగ్గిపోతుందేమో బాలీవుడ్లో అని అనిపిస్తూ ఉంటుంది. అందుకేనేమో సౌత్ ముందటికి వెళ్ళిపోతుంది ఊరికేనే. గిట్లా పోస్టర్లు సేమ్ టు సేమ్ డిజైన్ చేస్తే ఇంకేముంది, అదే పోస్టర్ తీసుకొచ్చి అతకబెట్టి ఖాళీ ఫేస్ చేంజ్ చేసినట్టున్నది పోస్టర్ మాత్రం. అంటే March April వచ్చేస్తుంది. సో దాని గురించి పెద్ద టెన్షన్ లేదు. కానీ సికందర్ లెక్క అవ్వద్దు అంతే. సికందర్ లెక్క సినిమా కానీ ఫ్లాప్ అయిందో, పైగా ఇదే లాస్ట్ మూవీ అని చెప్పి సల్మాన్ ఖాన్ అంటున్నాడట. అది ఎంతవరకు మనకు తెలియదు. మొత్తం అంతా డైరెక్టర్ చేతిలో పెట్టి చేస్తే దట్ వుడ్ బి ద బెటర్ ఆప్షన్ ఫర్ సల్మాన్ ఖాన్ టు ఇంకా సినిమాలు తీసి ఇంకా చూస్తారు జనాలు అని చెప్పడానికి. మన రాజ్ కుమార్ రావుది మాలిక్ అనే ట్రైలర్ కూడా వచ్చింది. జస్ట్ ఓకే అనిపించింది, ఎందుకంటే దాని చుట్టూ ఏ హైప్ కూడా లేదు. అండ్ దట్ టు ఇట్ క్లాషెస్ విత్ సూపర్ మ్యాన్ వస్తుంది. అది కూడా July 11th రోజు. సూపర్ మ్యాన్ వచ్చినప్పుడు ఎవడు కూడా దీన్ని దేకాడు. తెలుగులో వచ్చినా, హిందీలో వచ్చినా, ఏ మూవీస్ నుంచి ఏ సినిమాలు వచ్చినా సరే ఫస్ట్ సూపర్ మ్యాన్కి టికెట్స్ బుక్ చేసుకుంటారు ఎవరైనా సరే. నేనైనా సరే ఫస్ట్ సూపర్ మ్యాన్ చూస్తా, తర్వాతనే మన తెలుగు చూస్తా, తర్వాత హిందీ చూస్తా. ఇదైతే పక్కా, దీంట్లో అయితే నో డౌట్. సో ఏమో మరి దానికి హైప్ అయితే ఏం బిల్డ్ కాలేదు. మరి అది ఎంతవరకు లాగుతారో తెలియదు. దాంట్లో రాజ్ కుమార్ రావు యాక్షన్ చూస్తే మాత్రం చాలా బాగుంది, ఇంటెన్స్గా బాగా అనిపించింది. అది ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ అయితే. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ థగ్. బై.